సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 ప్రకారం భారత భూభాగంలో గల ఏ వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని గాని లేక చట్టాల ద్వారా సమాన రక్షణ గాని కాదనటానికి వీల్లేదు. ఏ వ్యక్తికి ప్రత్యేక రక్షణలుండవు. ధనికుడు, పేదవాడు, అధికారి, అనధికారి, ఉన్నత వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలి. సమానత్వపు మినహాయింపులు. భారతదేశంలో గవర్నర్లు, రాష్ట్రపతి, న్యాయమూర్తులు, విదేశీ రాయబారులు ప్రత్యేక సదుపాయాలను కలిగి ఉంటారు. వీరు చట్టం ముందు సమానం కాదు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు తమ అధికార విధి నిర్వహణలో భాగంగా ఏ న్యాయస్థానానికి జవాబుదారులు కాదు. వీరి విధులకు సంబంధించి వారిపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి వీలు లేదు. ఆర్టికల్ 105, 194 ప్రకారం వరుసగా పార్లమెంటు, శాసనసభలో సభ్యులు తాము వ్యక్తపరిచిన విషయాలపై ఏ న్యాయస్థానం చర్యలు తీసుకోదు. సంబంధిత కేసులు చిరంజిత్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1950లో జరిగింది. సమానంలో మాత్రమే సమానత్వం అమలు పరచడం జరుగుతుందని మరియు సమాన పరిస్థితిలో మాత్రమే సమానత్వాన్ని అమలు పరచవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొంది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. పని ప్రదేశాలలో మహిళల పట్ల విపరీత ప్రవర్తన మరియు లైంగిక వేధింపులు అనేవి స్త్రీ వివక్ష కిందికే వస్తాయే కానీ చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రం కిందికి రావని పేర్కొనడం జరిగింది. సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2013లో జరిగింది. ఈ కేసులో ఎలక్షన్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదేవిధంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించడం సమానత్వ ఉల్లంఘన కాదని పేర్కొంది. ఈ ఉచిత హామీలపై 2021లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనది. ఉచిత హామీల వల్ల ఆర్టికల్ 14, 162, 262, 3 మరియు 282లో ఉల్లంఘనకు గురవుతాయని పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 14, 19, 21లను భారత రాజ్యాంగపు బంగారు త్రిభుజం అంటారు. ఈ భావనను సుప్రీంకోర్టు మొదటగా మేనకా గాంధీ కేసులో ఉపయోగించినది.